పడు. రక్తం. నీకు డబ్బులు అవసరం లేదు, వెళ్ళిపో వెళ్ళిపో. మేడం ఇక్కడ దెయ్యం ఉంటుందా? సుబ్బారావు వాడు సుబ్బారావు చేతిలో పడితే మసిగుడు కూడా పడిచారు కావాల్సిందే. మంచి వాషర్, మంచి ఇస్త్రీ మ్యాన్. కాకపోతే చిన్న ప్రాబ్లం ఉంది. ఏంట్రా? నా పంచాడా కట్టుకున్నావు కదా, అది నీదే. ఇది దురదేంద్రా? అయితే కరణం గారిది. మరి నా పంచాడా? అది లాగు, అది నీదే. చెయ్యి అదా, నువ్వు మారవు. ఎలవాయ్, అది పంచేంట. ఇది కృష్ణదేవరాయల పంచా. ఆయన పంచ ఆయనకి ఇచ్చేవచ్చు కదా మావా. నువ్వు నోర్మయ్యి. ఈ చీర ఎవరిదో తెలుసా? ఎవరిది? ఆడి పెళ్ళాంది. కర్మ. సందులో సుందర చూసావా? టమేటా పళ్ళ తగలాటం. వాడి పేరు చారి, నా క్లాస్మేట్. ఏ గుళ్ళోనైనా పూజారి జాబ్ వస్తుందని ట్రై చేస్తున్నాడు, కానీ రాలే. ఎందుకంటే ఆడు ఏ గుళ్ళో చేస్తే ఆ గుళ్ళో ఉండిలో డబ్బులు మాయమైపోతాయి. ఆయన మా ఊరు మాజీ కారణం. పదవి పోయినా పేరు మిగిలిపోయింది. వయసు అయిపోయినా ఒంట్లో పసర మాత్రం తగలేదు. ఏమైంది? నువ్వు సూదిలో దారం వేసుకో. వాడు సూదిలో దారం, వాళ్ళ ఆవిడ సూదిలో దారం ఎక్కిస్తే కానీ వాడికి మిషన్ ఇవ్వనని రూల్ పెట్టింది. అప్పటి నుండి సూదిలో దారం ఎక్కదు, వాడికి మిషన్ దక్కదు. ఏంట్రో గ్రామ సింహాలన్నీ ఓ చోట చేరాయి. థ్యాంక్స్ రా, నువ్వు సింహాలతో పోల్చావు. నీ చొక్క గ్రామ సింహాలంటే కుక్కలరా. నువ్వేంట్రోయ్ మంచి దూకుడు మీద ఉన్నావు. స్పీట్లు, మల్లెపూలు. యా, ఇండియా టుడే. ఏంటేంటి? షెట్ అంటే ఇది నా 5వ పెళ్లి రోజు, మై 5th సెరమనీ. ఓరి వెధవా, సెరమనీ అంటే కర్మరా. ఏదైతే ఏముంది, ఈ రోజు మా ఆవిడ్ని స్వర్గానికి తీసుకెళ్లబోతున్నాను. ఆటోలోనా, అంబులెన్స్ లోనా? వేడితో, నా ఐరన్ బాడీతో. ఊళ్ళో సిచ్యువేషన్ బాగోలేదు, ఈ టైంలో సెలబ్రేషన్స్ అవసరమా? రిస్క్ లేకపోతే లైఫ్ లో జరుపుకుంటుందిరే. ఈ రిస్క్ లో ద్రోయ్ ఈడియట్స్. శుభవాని నా మ్యారేజ్ నైట్ మసాలాకి వెళ్తుంటే మీరందరూ నన్ను కలిసి డిస్క్రైబ్ చేస్తారా? కంట్రిబ్యూట్స్ ఇడియట్స్ అని కారణం సూది మందు బాస్టెక్. మీరు నుంచుంటే నా డ్రైవర్ కూడా తీసుకున్నారు. ఈడంత ఇంగ్లీష్ ఎప్పుడు నేర్చుకున్నాడు? ఏడు సైడ్ గ్రామ సింహాలు హిందీలో ఏంటంటారా? దప్పడం తీసి బాటంలో పడితే చచ్చూరుకుంటావు. ఏంటి పంతులు, ఆడిప్పుడే స్వర్గం చూడటానికి వెళ్ళాడు, నువ్వు నరకం చూసి వచ్చినట్టుంది. మీ ఆవిడ మంచి శ్లోకం పాడినట్టుంది. ఏ జిమ్మి వచ్చేసారా? ఏంటి ఈ షాక్? ఇది మనీలా పూల మార్కెట్, రాఘవేంద్ర గారు షూటింగ్ సెట్. మీకు నచ్చిందా? సచ్చేస్తా నచ్చింది. మరి పాల గ్లాసు, యాపిల్ పళ్ళు ఎక్కడా? ఇంకో పాత సినిమాలాగా పాల గ్లాసు, యాపిల్ పళ్ళు ఏంటి? ఈ మందు కొట్టండి. మందు తాగితే గాని 3 రోజు ఎదవకి. అమ్మ నా కత్రి నా కైపు, ఇన్ని అరేంజ్మెంట్లు చేసావేంటి? మీరు అస్సలు సిగ్గుపడద్దు. చిచ్చి, నేను మందేస్తే సిగ్గంటే మానవ అభిమానం ఏ ఉండవు. సొక్క కూడా నువ్వే ఇప్పేస్తున్నావంటే మరి లేట్ ఎందుకని? అదో మొత్తం నువ్వే చేస్తే మరి నేనేం చేయనే, తాగి పడుకోనా? మరి స్పీడ్ పెంచు. అమ్మో, గ్రామ సింహాలు. బట్టలు లేకుండా ఉన్న మావిని చూడడం కన్నా నన్ను చూడడం బెటర్. ఆగండి ఆగండి. ఏంట్రా ఇది? ఐరన్ బాడీ అన్నావు, 6 ప్యాకింగ్ అన్నావు, ఈ అవతారం ఏంట్రా బాబు? చూడలే సత్తున్నావు, ఇది కప్పుకో. థ్యాంక్స్ బావా. అది ఇచ్చేసారు, సర్పంచ్ గారు ఏమైనా ఫీల్ అవుతారేమో. 6 రోజులు డ్రైవర్ ఉతుకే మేము ఫీల్ అయ్యామా? ఏంటో లోపలికి వెళ్ళేది, అక్కడ కూడా సేమ్ టు సేమ్, కాకపోతే జస్ట్ డిజైన్ చేయండి అంతే. అమ్మాయి లోపల అంత అరుస్తుందంటే ఏదో ప్రాబ్లం ఉండి ఉంటది. ఏంటి అక్కడికి వెళ్ళేది? షీజ్ మై ప్రాపర్టీ, షీజ్ బిలాంగ్ టు మీ. బాహుబలి కట్టప్ప కోన్ మరగా కైకు మరగా. అమ్మా జిమ్మి,
ఏంటి పెళ్లి నడుస్తున్నావు? సామాన్లు బరువుగా ఉన్నాయి మామ. కొట్టండి నన్ను మొయ్యముట్టావేంటే? మన పెళ్లి రోజు నాకు గాడి చచ్చిపోయింది, అది మోసే బరువు నువ్వు ఇంకెవరు మోస్తారంట? నడు తొందరగా. బావా ఏంటి అర్ధరాత్రి అక్కని తీసుకుని ఎక్కడ బయలుదేరుతున్నావు? అంటే మా మేనత్ పెళ్లి, నేను వెళ్ళి తాళి కట్టకపోతే పెళ్లి ఆగిపోతే అని మా మేనమ కబురు చేసాడులే. అది ఏం కాదులే, ఊరు వదిలి పారిపోతున్నావు కదా. కొట్టాడు అది చేసి మళ్ళీ అడుగుతావేదిరా? గడ్డ వచ్చి పైన పడుతుంటే అసలు ఈ ఊళ్ళో ఎట్ట బతకాలరా? అయినా నాకు ఈ ఊళ్ళో ఎవరున్నారని? ఎంత మాట అన్నావు బావా, మేమందరం లేము. దేనికి? నేను తెచ్చే నా మీద జోకులేస్తా ఊరంతా తిప్పి తోపులో తగలేయడానిక? ఉన్న ఊరు కన్నతల్లి సుబ్బారావు. నా కన్నతల్లి ఊళ్ళో ఉందిలే, ఈ కన్నతల్లిని మీరు చూసుకోండి సుబ్బారా. సుబ్బన్న తొందరపడుతున్నావేమో. తొందరపడక దిక్కుమాలను చావు తెచ్చి ఈ ఊళ్ళో దెయ్యమై తిరగమంటావా? చివరిగా ఆలోచించుకో బావా. ఇక ఆలోచించే పనే లేదు. ఇదే ఆఖరి చూపా? ఒరే పంతులు, నువ్వు బతికుండగానే నీకు పెన్నం పెడతా, నీకు అదే కరెక్ట్. అనుభవం మీద గాని కొన్ని అర్థం కావు సుబ్బారావు. మొన్న మీ ఆవిడ కూడా నాతో ఇదే చెప్పింది. ఎంత అన్యాయం చేస్తున్నావు బావా. నేనేం చేశాను? ఒక్క ఫోటో కూడా మాకు ఉంచకుండా తీసుకెళ్తున్నావు. ఫోటోనే కదా, 100 పోజులు ఇచ్చి పోస్ట్ లో పంపిస్తాను, ఇంటి కూడా పెట్టుకోండి. పాపం ఆ తల్లి తల మీద అంత బరువు పెట్టేయండి సుబ్బారావు. అది మహాప్రతివ్రత, సామాను మాత్రమే కాదు నన్ను కూడా మోస్తానంది. వద్దని నా కాళ్ళ మీద నేనే నడుస్తున్నాను, నువ్వు పదవే. ఆ సొక్క నాది కదా. చక్క నాది కాదు, నా తొక్కలో సొక్క. ఇదొక దేవానందు, అది ఒక సొక్క. మామా లేదు కోవా లేదు, నువ్వు నడు. బాగా చలిగా ఉంది మామా. చలిమట్లు వేసుకోవడం మనం ఏమన్నా మన ఇంట్లో ఉన్నాం అనుకున్నావా? ఏదైనా ఉంటే ఊళ్ళోకి వెళ్ళేసుకుందాం పదా. ఏందే అన్ని దింపేసి తీరిగ్గా కూర్చున్నావు? కాళ్ళు ఎరగడ కూర్చా పదా. ఏమైంది నీకు? ఎక్కడికి రా పారిపోతున్నా? ఊరికి. చంపింది ఎవరో తెలియకుండా ఊరు వదిలి పారిపోతాం అనుకుంటున్నావా? నువ్వు ఇట్లా చెక్ పోస్ట్ పెడతావని తెలియక బయలుదేరాలే, నన్ను వదిలేవా తల్లు? ఏంట్రా ఎత్తుకుతున్నా? కిడ్నీలు కింద పడితేను ఎత్తుక్కుంటున్నా. పెట్టేవాడు మస్తాడ్రా నీ తాత? నేనే. ఈరోజు ఎవడింట్లో గోస్ట్ ఫెస్టివల్. బావా ఏంటి సుబ్బారా అప్పుడే వచ్చేసావా? మేనత్త పెళ్లి బాగా జరిగిందా? తాళి నువ్వు కట్టేవా అత్తయ్య కట్టిందే? ఈ పెట్టెతో ఒకటి ఇచ్చారంటే ఒక్కోడు మొహాలు ఇస్త్రీలు అయిపోతాయి. సావు దెబ్బలు తిని నేను తప్పించుకొని వస్తే మీ జబర్దస్త్ కామెడీ ఏంట్రా? ఏమైంది సుబ్బన్న? పులిమేర దాడుతుంటే నా పెళ్ళాలో దెయ్యం దూరి ఎవడైనా ఊరు పులిమేర దాటాలని చూశాడో వాడి మెడకు ఊరేసి మర్రి చెట్టుగా ఆడదీస్తా అంది. నీతో కూడా అదే మాట అందా? అంటే నీతో కూడా అదే అందా? అనడం ఏంటి, మెడకి దాడే చెట్టు పైకి లాగితే. అంత వివరంగా చెప్తే బావ గుండెకి చావడు. నన్ను బావిలో తోసిన విషయం నేను బయట పెట్టానా? అంటే మీ అందరికి ఇంతకు ముందు ఇలాగే జరిగిందా? సీన్ ఇదే, కాకపోతే మర్డర్ స్కీములు వేరు. మరి ఇన్నాళ్ళు ఈ మాట నాకెందుకు చెప్పలేదురా? మేమందరం తన్నులు తిని నువ్వు తినకపోతే మర్యాదగా ఉండదేమోనని. తూ ఏంటి, అప్పటికి మేము చెప్తూనే ఉన్నాం. చివరి చూపా, ఆఖరి మాట, ఫోటో కావాలి అని అన్నామా లేదా? ఆ మాటల్లో అంత అర్థం ఉందా? అయినా ఇదేం కర్మరా, హీరోలందరూ ఓళ్ళని దత్తత తీసుకుంటుంటే మనూర్ని దెయ్యం దత్తత తీసుకుందేంట్రా? నువ్వా వెనక్కొచ్చేసేవేటి మామా? పద మామా ఊరు వదిలి వెళ్ళిపోదాం. ఇంకా ఈ ఊరు పెట్టి ఎక్కడికి వెళ్తావే? ఊరు బయట దెయ్యం చెక్ పోస్ట్ పెట్టింది, దాని రూల్ ప్రకారం ఇన్కమింగ్ గానీ అవుట్ గోయింగ్ లేదు. నా పిల్లని దయ్యం పట్టిందిరా. ఈ మళ్ళీ దెయ్యం తగులుకుంది.